నెలసరి సమయంలో మహిళలు అలాగే అమ్మాయిలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ బాధను కూడా బయటకి చెప్పాలంటే చాలా బాధపడుతూ ఉంటారు. అందుకే కర్ణాటక ప్రభుత్వం కూడా ఒక సహాయాన్ని మహిళలకి ఈ సందర్భంగా అందించింది అని కూడా చెప్పుకోవచ్చు. ఆ సహాయమే నెలసరికి సంబంధించి కూడా కొన్ని సెలవుల్ని ప్రకటిస్తూ కూడా మహిళలకు ఒక ఆఫర్‌నైతే ఇవ్వడం జరిగింది. మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవిచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ప్రతి నెల వేతనంతో కూడిన ఒక సెలవు మంజూరు చేసేందుకు కూడా నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు కీలక ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, వస్త్ర పరిశ్రమ, అలాగే బహుళజాతి కంపెనీలు, ఐటీ సంస్థలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర ప్రైవేట్ రంగ సంస్థలన్నీ కూడా మహిళా ఉద్యోగులకు ప్రతి నెల వేతనంతో కూడిన ఒక నెలసరి సెలవు ఇవ్వాలని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక్కడ మహిళా సిబ్బంది ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా చెప్తూ ఉంది. మహిళలకు అండగా ఉండి ప్రోత్సహించే పని వాతావరణం కల్పించడమే తమ ఉద్దేశం అని కూడా ఈ విధంగా చెప్పింది. మహిళల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో ఒక అవగాహన పెంపొందేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రభుత్వం వివరించడం జరిగింది. ఈ చర్య ఎందరో మహిళలకు లాభం చేకూరుస్తుందని కూడా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ కూడా అంటున్నారు. ఇకపోతే ఇప్పటికే బీహార్, ఒడిశా, కేరళ, సిక్కిం లాంటి రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉంది. ఇక ప్రభుత్వ పాలసీతో నిమిత్తం లేకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఇప్పటికే వేతనంతో కూడిన నెలసరి సెలవులు కూడా ఇస్తూ ఉన్నాయి. జొమాటో, స్విగ్గీ, ఎల్ఎన్టీ వంటి సంస్థల్లో నెలసరి సెలవుల వెసులుబాటు కూడా ఉంది. అయితే అసంఘటిత రంగంలో ఇలాంటి సంస్కరణలు అమలు చేయడం ఇంకా సవాల్గానే ఉందని మహిళా హక్కుల సంఘాలు కూడా చెప్తూ ఉన్నాయి.